దూర ప్రాంతాల నుంచి వచ్చి వేరే స్టేషన్ కి వెళ్లి మన బెర్త్ అండ్ టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో స్పష్టంగా తెలిస్తే లాస్ట్ నిమిషంలో కంగారు పడాల్సిన హైరాణ పడాల్సిన అవసరం ఉండదు కదా. అందుకని చెప్పి రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నారండి. 10 గంటల ముందే ప్రయాణికుల జాబితాలు ఇవ్వాలి అని చెప్పి. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి 2.5 కోట్ల నగదు రాష్ట్ర ప్రభుత్వం అందించిందండి. ఆవిడికి బుధవారం జరిగిన కార్యక్రమం ఉండవల్లి నివాసంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అభినందనలు తెలియజేశారు. భక్తుల తలనీలాలను సమర్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో హాఫ్ బ్లేడ్ల కోసం 1.16 కోట్ల ఖర్చు చేస్తున్నారంటండి. రోజుకి 40,000 హాఫ్ బ్లేడ్లు కళ్యాణకట్లో వినియోగిస్తున్నారంటండి. ఫస్ట్ టైం మనకి వర్టీస్ గ్లోబల్ సంస్థ డైరెక్టర్ శ్రీధరి బోడుపల్లి గారు బుధవారం తీతీ కోసం ఆయన 1.20 కోట్ల విలువైన సిల్వర్ మార్క్స్ షేవింగ్ హాఫ్ బ్లేడ్లను విరాళంగా అందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏ నెలలో ఏ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పి సంక్షేమ క్యాలెండర్ అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు గారు నిర్ణయించారు. ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాల పేరు స్వర్ణ గ్రామం అంటండి. అంతేకాకుండా గిరిజన ప్రాంతాలకు రహదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచించారు.